భారతదేశానికి సైనికులకు నరేంద్ర మోడీకి యావత్ భారతావని ప్రజలు అండగా ఉన్నారనే సంకేతం తెలిపేందుకు తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగిందని ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఇద్దరు వీర నారీమణుల సారథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వరకు కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో చిన్నారులు చూపరులను మంత్రముగ్ధులు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై దాడులు చేసి పహల్గామ్లో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పులలో 26 మంది అమాయక ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రతిగా 100 మందికి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందని, ఉగ్రవాదానికి శిక్షణ ఇస్తున్న స్థావరాలను విధ్వంసం చేసి అలాగే మన దేశ సైనికులు వారి ప్రతిభను యుద్ధం ద్వారా ఉగ్రవాదానికి చేయూతనిస్తున్న పాకిస్తాన్తో పాటు వారికి మద్దతు ఇస్తున్న దేశాలను ఉలిక్కిపడేలా చేశారని అన్నారు. భారతదేశ ప్రజలందరూ మన త్రివిధ దళాల సైనికులకు ప్రధానమంత్రికి అండగా నిలబడ్డారని, మధ్యలో అగ్రరాజ్యమని చెప్పుకుంటోన్న అమెరికా మధ్యవర్తిత్వం చేస్తాననే పద్ధతిలో పాకిస్తాన్ను కాపాడే పరిస్థితికి వచ్చిందని, చివరకు పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణ జరిగిందని, ఇరు దేశాలలో ఉన్న అమాయకులకు ప్రాణహాని కలగకూడదనే ఆలోచనతో నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకుని యుద్ధ విరమింపు చేశారని, అయిన ఉగ్రవాదంపై పోరు ఆగబోదని, ఇప్పటికే ప్రపంచ దేశాలకు నరేంద్ర మోడీ మంచి సంకేతాన్ని ఇచ్చారని, భారత్ ఊరికే ఎవరిపైకి యుద్ధానికి కాలులు దువ్వదని, ఎవరైనా భారత్ పైకి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, కరప మండల అధ్యక్షురాలు ఎర్రమనేడి పద్మావతి, కాకినాడ రూరల్ మండలం రూరల్ 2 అధ్యక్షులు బల్లా సుధాకర్, నారాయణ సింగ్, గోపిశెట్టి సుబ్బలక్ష్మి, జనసేన నాయకులు గరగ శ్రీనివాస్, నాగిశెట్టి అమిరాజు, పాలుపల్లి లక్ష్మణరావు, ముసినాడ వెంకటేష్ ప్రసాద్, పాలిక శివ, అజయ్ త్రిమూర్తులు, లోవరాజు, కొడిగలపూడి దుర్గారావు, కొండెల వెంకట, కానసలు సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగినటువంటి పెహల్గామ్లో టూరిజంకి వెళ్ళినటువంటి, కాశ్మీర్లో అందాలు చూడడానికి వెళ్ళినటువంటి అమాయక ప్రాణాల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని పొట్టను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ చర్యకి ప్రతిచర్యగా నరేంద్ర మోడీ గారు ఇద్దరు మహిళలతో ఒక ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. అందులో ధైర్యలక్ష్మి అని ఇండియన్ ఆర్మీ నుంచి ఒక మహిళని, విజయలక్ష్మి అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మహిళని ముందుండి ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ సింధూర్ మనం విజయం సాధించాం. ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాం. ఈ మీడియా ముఖంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, వైజాగ్కి చెందినటువంటి వంశీ గారి భార్య మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు ఉన్నారనే మేము కాశ్మీర్కి వెళ్ళామండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందనే నమ్మి మేము కాశ్మీర్కి వెళ్ళామండి, కాశ్మీరే కాదు మేము ఎక్కడికైనా వెళ్ళగలమని చెప్పే నమ్మకం చూసి ఆయన చూసే వెళ్ళామండి, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని చెప్పి ఆ మహిళ బాధపడడం జరిగింది. అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానికం భద్రత కోసమే ఆయన పనిచేస్తున్నాడు. మళ్ళీ అదే ధైర్యాన్ని ప్రతి భారతీయుల్లోని నింపాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం విజయం సాధించాం. ప్రతి మండలంలోని, ప్రతి జిల్లాల్లోని, రాష్ట్రం అంతటా కూడా ఈ విజయోత్సవాలు జరగడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఏదైతే గత నెలలో పహల్గామ్లో ఉగ్రవాదులను పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదం, ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, అమాయక ప్రాణాలను 26 మందిని బలిగొనడం అనేది యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే తేరుకున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రక్షణ శాఖతో త్రివిధ దళాలతో సమావేశం ఏర్పరిచి ఏ విధంగానైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూకటివేలతో ప్రకటించాలి అనే ఆలోచనతో ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన ఆడపడుచులు, మన అక్క చెల్లెళ్ళు వారి తిలకాన్ని దూరం చేశారో, ఆ విధంగా వారి ఆత్మశాంతి కోసం, వారి కుటుంబాల మంచిగా ఉండాలనే ఆలోచన కోసం ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను మాపడం జరిగింది. పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది.
దాంట్లో మనకు తెలుసు మసూద్ అజర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 10 మంది చనిపోవడం జరిగింది. అలాగే 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని, అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జాతీయ జెండాలతో కూటమి ప్రభుత్వంలో కూటమి సభ్యులతో అందరితోటి కలిసి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రజల్లో ముఖ్యంగా దేశం కోసం అవగాహన కల్పించాలని ఆలోచనతో ఈ రోజున సర్పవరం జంక్షన్ వద్ద మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు గారి ఆధ్వర్యంలో పితాని లీలావతి గారి సారథ్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మేమంతా భారతీయులం. నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, అదేవిధంగా మన సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము తోడ్పాటుగా ఉంటాము అనే సంకేతాన్ని భారత ప్రజలందరూ కూడా ఈ రోజున నరేంద్ర మోదీ గారికి అందించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనకు తెలుసు, రగిలిపోయారు. ప్రతి ఇంట్లో కూడా నేను వెళ్తాను యుద్ధానికి అవసరమైతే అన్న స్టేజ్కి ఈ రోజున వచ్చారంటే ఎంత ఇబ్బంది కలిగి ఉన్నారో, పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల మనం ఎంత విసిగెత్తిపోయి ఉన్నామో మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఏ విధంగానూ కూడా భారతదేశం పైకి ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని పోషించే విధంగా కన్నెత్తి చూస్తే మాత్రం ఊరుకోబోమనే సంకేతాన్ని ప్రజలకు, ఇతర దేశాలకు కూడా నరేంద్ర మోదీ గారు పంపించారు. మనకు తెలుసు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని చెప్పేసి ఏదో ముందుకొచ్చి అమెరికా ఈ రోజున ట్రంప్ కూడా నేను రాజీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇందుకే రాజీ ఆయన చేయలేదండి. పాకిస్తాన్ వచ్చి ఆయన కాలు పట్టుకుంటే భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారిని ఆయన ఒప్పించి ఏదో రకంగా ఇతర దేశాలతో ఒప్పించి ఏదో రకంగా విరమించండి అనే ఆలోచన చేయబట్టి మనం కూడా ఒక ఆలోచనకు వచ్చాం. ప్రధానమంత్రి గారు కూడా ఒక మంచి ఆలోచనతో పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఎవరు కూడా చనిపోకూడదు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అమాయకుల్ని వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో మనకు తెలుసు, ఉగ్రవాదులు మనం చెప్తే మన భారతదేశంలో బార్డర్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే ప్రజల్ని వాళ్ళు టార్గెట్ చేశారు. ఇదంతా దుర్మార్గం చూడండి. ఇటువంటి ఒక్క ప్రాణం కూడా భారతీయుడు ప్రాణం పోకూడదు ఈ యుద్ధంలో అనే ఆలోచనతో ఆయన యుద్ధాన్ని విరమింపజేసి, కానీ ఏ దేశమైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఊరుకునే పరిస్థితి లేదని గట్టి సంకేతాన్ని నరేంద్ర మోదీ గారు అందించారు. కాబట్టి ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం వచ్చి భారతదేశం ఒకే తాటిపై ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. జై హింద్, జై భారత్.